అకారణంగా విధుల్లో నుంచి తొలగించిన గిరిజన కులస్తుడైన భానుచందర్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఈ నెల 27వ తేదీన నెల్లూరులోని ట్రాన్స్కో ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు యానాదుల సంక్షేమ సంఘం జనసేన పార్టీ బీఎస్పీ నాయకులు తెలిపారు. బాధితుడైన భానుచందర్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య, జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకి ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాన్స్కో ఇన్ఛార్జి ఎస్సీకి వినతిపత్రం సమర్పించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భానుచందర్ కు 2 రోజుల్లో న్యాయం చేస్తామని చెప్పిన ట్రాన్స్కో అధికారులు నేటికి నిర్లక్ష్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. భానుచందర్ ను ఎందుకు తొలగించారో చెప్పాలని నిలదీసినా ట్రాన్స్కో అధికారుల వద్ద సమాధానం లేదన్నారు. ఈ నెల 27వ తేదీ జరిగే ట్రాన్స్కో ముట్టడి కార్యక్రమంలో గిరిజనులు, పేదలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జి శ్రీరామ్, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. కల్లూరి పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ని. ఏదైతే మనుబోలు మండలం వీరంపల్లి సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి చిట్టేటి భానుచందర్ అనేటువంటి గిరిజన యానాది కులస్తుని ఏదైతే ట్రాన్స్కో అధికారులు అకారణంగా తొలగించారో దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఆ విషయం మీద గతంలోనే మేము ట్రాన్స్కో ఎస్సీ గారికి ఫిర్యాదు చేయడం అనేది, ఏదైతే ట్రాన్స్కో ఎస్సీ గారు 2 రోజుల్లో న్యాయం చేస్తామని చెప్పి మాకు ప్రజా సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. నేటికి ఎలాంటి చర్యలు లేవు. ఈ సందర్భంగా మేము ఒకటే ఏదైతే ట్రాన్స్కో అధికారులని అడిగాం, విజ్ఞప్తి చేశాం. అయ్యా, మీరు ఏదైతే భానుచందర్ని ఏ విధంగా తొలగించారో, ఎవరు విచారణ జరిపారు, ఎవరు నివేదిక ఇచ్చారు, ఏదైతే బాధితుడైనటువంటి భానుచందర్ వివరణ మీరు తీసుకున్నారా లేదా అని చెప్పి ట్రాన్స్కో అధికారులను ప్రశ్నిస్తే ట్రాన్స్కో అధికారుల దగ్గర సరైనటువంటి సమాధానం లేదు. అందుకని ఏదైతే మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే ట్రాన్స్కో అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఏదైతే భానుచందర్ను విధుల నుంచి తొలగించారో అందుకని భానుచందర్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే భానుచందర్ కుటుంబం, వాళ్ళ యొక్క భార్య, తల్లి, పిల్లలు అందరూ కూడా వచ్చి ఉన్నారో, ఏదైతే భానుచందర్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడే బైఠాయిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మీరు ఏ కారణం చేత భానుచందర్ తొలగించారు మాకు వివరణ ఇవ్వండి. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో 36,000 మంది గిరిజనులు, యానాదులు ఉన్నారు. మా ఓట్లతో గెలిచినటువంటి పాలకులారా మా యొక్క ఉద్యోగాలు తీసేస్తారా? చూస్తాం. త్వరలో ఎన్నికలు ఉన్నాయి. యానాదుల సత్తా ఏందో, గిరిజనుల సత్తా ఏందో మీకు చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా పాలకులను హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ట్రాన్స్కో అధికారులను ఒకటే అడుగుతా ఉన్నాం, ట్రాన్స్కో అధికారులారా మీరు రండి, బయటికి రండి. భానుచందర్ను ఏ కారణం చేత తొలగించారు, ఎవరు నివేదిక ఇచ్చారు, ఎవరు ఫిర్యాదు చేశారు, ఆ ఫిర్యాదు మీద విచారణ అధికారి ఎవరు, ఆ యొక్క విచారణ అధికారి ఏం రిపోర్ట్ ఇచ్చారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తే ట్రాన్స్కో అధికారుల దగ్గర సమాధానం లేదు. అంటే మీరు ఏ కారణం లేకుండా అకారణంగా తొలగించారనేటువంటి విషయాన్ని మీరే ఒప్పుకుంటున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా భానుచందర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. న్యాయం చేసే వరకు మా యొక్క ఆందోళన కొనసాగుతుందని చెప్పి స్పష్టం చేస్తున్నాం. సార్, నా పేరు చిట్టేటి భానుచందర్. నేను వీరంపల్లి సబ్స్టేషన్లో 2014 ఫిబ్రవరి 28వ తేదీన జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 9 సంవత్సరాలుగా అక్కడే పని చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఏ ఒక ఇంటిమేషన్ లేకుండా ఏం లేకుండా నన్ను అనర్థంగా ఉద్యోగం నుంచి తొలగించారు. అది ఏమని మా ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే కంప్లైంట్ చేశారు, తీసేసామని చెప్తున్నారు. సరే, దాని మీద కూడా నేను ఎన్నో దఫాలుగా మా ఆఫీసర్లని కలిశాను. ఎవరు కంప్లైంట్ చేశారు సార్, నేను అందరికీ కరెక్ట్గా సమాధానం చెప్పేవాడిని, నేను ఎలాంటి ఇబ్బంది చేయలేదు సార్ అని చెప్పి ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. ఎవరు ఏందనేది ఆ ఫైల్ అనేది బయట పెట్టట్లేదు. సరే, నాకు న్యాయం జరగాలి సార్, నాకు బిడ్డలు ఉన్నారు, నేను యానాది కుటుంబం చెందినవాడిని, చిన్న బిడ్డలు, నాకు వృద్ధులైన తల్లిదండ్రులు నా మీద బతుకుతున్నారు సార్ అని కూడా నేను ఎన్నో దఫాలుగా నేను రిక్వెస్ట్ చేశాను. అయినా ఎలాంటి స్పందన లేదు. దీని మీద మనుబోలు ఎస్ఐ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా ఒక అర్జీ రూపంలో కూడా పంపించాము. అయినా దీని మీద ఎట్లాంటి విచారణ ఏమనేది జరపలేదు.
కానీ నన్ను వాంటెడ్గానే ఇబ్బంది పెడుతూ అక్కడ వేరే ఒక అబ్బాయికి ఉద్యోగం చూపించాలనే ఒక దురుద్దేశంతో నన్ను పక్కన పెట్టేశారు. ఎలాగైనా నా బిడ్డలకి నాకు న్యాయం చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బాయిపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికార పార్టీ నాయకులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ఒకటి కోరుతా ఉన్నా. ఒక సామాన్య పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి గిరిజనుడు భానుచందర్, మరి వాళ్ళ కులంలో వచ్చేదే చాలామంది తక్కువ. మరి అతని మీద నిష్కల్మషంగా మీరు ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించారు? దానికి కారణాలు ఏంది? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఏ కంప్లైంట్ ఇచ్చారు? అతను చేసిన తప్పేంది? దానికి పరిష్కారం ఏంది? మరి మీరు ఎవరైనా అధికారులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పిలిపించి అతని తప్పును సరిదిద్దే విధంగా ఏమైనా మాట్లాడారా? అతని దగ్గర వివరాలు ఏమైనా తీసుకున్నారా? దీని వెనక ఎవరున్నారు? ఏ అధికార పార్టీ నాయకున్నాడు? ఏ అధికార పార్టీ నాయకుడున్నాడు? ఏ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు? దీనికి వివరాలు ఇవ్వాల్సిందిగా పోయి ఇప్పటి వరకు కూడా నెల నుంచి అతను కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ కుటుంబ పోషణ, వృద్ధులు, పసిబిడ్డలు వీళ్ళందరినీ వేసుకొని నిరసనలాగా గాంధీ గారి మార్గదర్శకంగా, అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలతో అతను ఒక వారం 10 రోజుల నుంచి నిరసన తెలియజేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా ఎవరున్నారో వాళ్ళందరూ ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించకుండా అతనిని అణిచివేయాలని చూస్తున్నారు. అతనికి మేమంతా అండగా ఉంటాం, జనసేన పార్టీ అండగా ఉంటుంది. అతనికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. ఏమనుకుంటున్నారు? గిరిజనుల ఓట్లు మాత్రం మీకు కావాలా? వాళ్ళ హక్కులను మాత్రం కాలు రాస్తారా? గాంధీజీ గారి అడుగుజాడల్లో అతను శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే ఎందుకు పిలిపించి మాట్లాడి ఎందుకు న్యాయం చేయలేదు? అంటే గిరిజనులు అంటే మీకు అంత చులకనా? అధికారం ఉంది కదా అని చెప్పి మీరు తొక్కేయాలని చూస్తే మేము మాత్రం వాళ్ళకి అండగా ఉండి ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. దీని వెనక ఎవరున్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకునేంత వరకు పోరాడతాం. ఎందుకంటే రెండోది మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకూడదు. గిరిజనుల మీద అణిచివేత జరగకూడదు. వాళ్ళని కాపాడుకుంటాం, వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఈరోజు తెలియజేస్తూ అతని వెంట మేమంతా ఉంటాం. సర్వేపల్లి నియోజకవర్గంలో అందరం కూడా కలిసికట్టుగా అన్ని పార్టీలని, అన్ని ప్రజా సంఘాలను పిలిపించి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పి ఈరోజు మీడియాపూర్వకంగా తెలియజేస్తూ శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.